హలో అండి. ఈ వీడియోలో 'నెవర్ ఎండింగ్ సమ్మర్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాన్ వచ్చేసి ఒక బైక్ తీసుకొచ్చి లూక్సీని కాపాడుతుంది కదా! సో, పక్కకు తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుందనమాట. లూక్సీ కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. నా నుండి దూరంగా ఉండాలనుకుంది కదా! ఇప్పుడేంటి నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు తన మనసులో అనుకుంటాడు. తను ఫస్ట్ ఎయిడ్ చేశాక, సరే నేను వెళ్తాను అంటే, ఇంతలో నూడిల్స్ రెడీగా ఉన్నాయన్నట్టు ఒక షాప్‌లో అరుస్తారనమాట. మనం వెళ్లి తిందామా నువ్వు వెళ్ళే ముందు అన్నట్టంటే, సరే నాకు హెల్ప్ చేసావు కాబట్టి డబ్బులు నేనే కడతాను, ట్రీట్ నాదే అంటే, ఓకే అని చెప్పేసి ఇద్దరు ఆ షాప్‌కి వెళ్తారనమాట. తింటూ ఇద్దరు ఒకేసారి మాట్లాడదామని చెప్పి ప్రయత్నిస్తారు. సో, లూక్సీ ఏం చేస్తాడంటే, వాన్నే మాట్లాడమని చెప్తాడు. వాన్ ఇలా అడుగుతుంది, "నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావు కదా నా దగ్గర, మరెందుకు రాయలేదని" చెప్పేసి. తనేం చెప్పకపోయేసరికి, "సరే మరి గొడవెందుకు పడ్డావు? ఏమైంది?" అంటే, వాళ్ళే నాతో గొడవ పడ్డారు ఫస్ట్. వాళ్ళకి జరగాల్సిందే అన్నట్టు తను చెప్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని కూడా చెప్తాడనమాట. ఇప్పుడు నేను నిన్నడగొచ్చా? ఎందుకు నువ్వే నన్ను రీచ్ ఔట్ అయ్యావు, నాకు ట్యూషన్ చెప్తా అని చెప్పేసి, మళ్ళీ నువ్వే నాకు కనిపించకుండా కావాలని చెప్పి హైడ్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. ఇదంతా నువ్వే ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మరి నన్ను అప్రోచ్ అవ్వడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకు అన్నట్టు తను అడుగుతాడు. అప్పుడు తను ఇలా చెప్తుందనమాట. కొంతమంది లైఫ్‌లో అన్నీ అనుకున్నట్టు జరగవు. ఏది కావాలనుకున్నా అది జరగాలని లేదు అన్నట్టు. తను ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంటే తిను చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకొని, ఇప్పుడు ఇక్కడికొచ్చినందుకు కూడా, నన్ను కలిసేందుకు కూడా, ఈ కోయిన్సిడెన్స్‌కి కూడా నువ్వు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నావా అన్నట్టు క్వెషన్ చేస్తే తనేం మాట్లాడదనమాట. నెక్స్ట్ డే వాన్ ఏం చేస్తుందంటే, గూమెన్ దగ్గర స్కూటీ తీసుకువెళ్ళింది కాబట్టి, అక్కడ పింక్ షాప్‌కి వెళ్ళి గూమెన్‌కి అది ఇచ్చేస్తుందనమాట. థాంక్ యూ ఇచ్చినందుకు అని చెప్పేసి. అది ఆ షాప్‌లో ఉన్న మన లూక్సీ కూడా చూస్తాడు. లూక్సీని చూసి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లూక్సీ తనతో మాట్లాడదాం అనే గ్యాప్‌లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. గూమెన్‌కి తను థాంక్ యూ చెప్తాడు. ఆ స్కూటీ టైంకి ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో మన ఫ్యాన్ వచ్చేసి ఇక్కడేం జరుగుతుందంటే, "నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో" అన్నట్టు గూమెన్ ఫ్యాన్‌తో అంటుందనమాట. సో, ఫ్యాన్ వెళ్ళి మన లూక్సీని అడుగుతాడు. ఏంటి తన గురించేనా? వాన్ గురించేనా ఇక్కడ డిస్కషన్ అంటే, ఏంటి మీరెప్పుడు వాన్‌ని బ్లేమ్ చేస్తారని చెప్పేసి గూమింగ్ అంటూ ఉంటుందనమాట. ఏమైంది నువ్వు చెప్పొచ్చు కదా క్లియర్‌గా అంటే, తన గ్రాండ్ మదర్ హాస్పిటల్ అని చెప్పేసి ఏదేదో వాగుతూ ఉంటుంది. మిగిలిందంతా అర్థం కాకుండా మాట్లాడుతుందనమాట. ఏంటి కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? అంటే తనేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. పింక్ చెప్తాడు. సో, తను ఎగ్జామ్ కూడా రాయలేదు. ఎందుకంటే తన ఎగ్జామ్ వెళ్ళిన రోజు వాళ్ళ గ్రాండ్ మదర్ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి తను చాలా టఫ్ టైమ్‌లో ఉంది అన్నట్టు చెప్తాడు. అప్పుడు ఆ మాటలు విన్నాక లూక్సీ అర్థం చేసుకుంటాడనమాట. ఎందుకు లూక్సీని దూరం పెట్టిందో అందుకేమో రీజన్ అని చెప్పేసి తననుకోని, వెంటనే తనకి అనవసరంగా తను అపార్థం చేసుకున్నందుకు సారీ చెప్పాలని చెప్పి, ప్యారలల్‌గా మనకేం చూయిస్తారంటే, సో, వానొచ్చి వాళ్ళ గ్రాండ్‌మాని హాస్పిటల్‌లో నార్మల్‌గా వాకర్‌లో తీసుకెళ్తూ ఉంటే, బిల్స్ నేను కడతానని చెప్పి నర్స్‌తో తను చెప్తూ ఉంటే, నర్సొచ్చి ఆల్రెడీ కట్టేసారండి అన్నట్టు నర్స్ చెప్తుందనమాట. అప్పుడే మన లూక్సీ బిల్స్ తీసుకొనొస్తూ ఉంటాడు. సో, తనకు అర్థమవుతుంది లూక్సీ కట్టాడని చెప్పేసి. సో, పక్కకు వెళ్లి లూక్సీతో మాట్లాడుతూ ఉంటుంది. "ఇదంతా నువ్వెందుకు చేసావు? నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని క్లియర్‌గా చెప్పినా కూడా, అదేంటి అలా అంటావు? నువ్వు నాకప్పుడు ట్యూషన్ చెప్పావు కదా! దాని ఫీ అనుకో" అంటే, "లేదు అప్పుడే ఇచ్చేసావు నువ్వు మనీ. అలా ఎలా అనుకుంటాను నేనంటే" సరే ఒక ఫ్రెండ్‌గా హెల్ప్ చేశాడనుకో, నన్ను ఫ్రెండ్‌గా నువ్వు యాక్సెప్ట్ చేయవా అని తను అంటూ ఉంటాడనమాట. అక్కడే తను ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉంటే, అట్‌లీస్ట్ ఈ ఐస్ క్రీమ్ కన్నా నన్ను పే చేయవు నీవు అని చెప్పేసి తనే పే చేస్తుంది. యాక్చువల్లీ తను ఆల్రెడీ ఆ మనీ వీచాట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా తను యాక్సెప్ట్ చేయడనమాట నాకొద్దు అని చెప్పి. ఏదైతే బిల్ తన గ్రాండ్‌మాకి లూక్సీ పే చేశాడో. ఆ రోజు ఈవినింగ్ తను రిటర్న్ వెళ్ళేప్పుడు ఒక గేమింగ్ షాప్‌లో ఒక ఓపెనింగ్ ఉందని చెప్పి తనకు తెలుస్తుందనమాట వాన్‌కి. అక్కడ జాయిన్ అవుతుంది. సో, నెక్స్ట్ అక్కడ వర్క్ చేసేప్పుడు ఆ గేమింగ్ షాప్‌కి కావాలని చెప్పేసి లూక్సీ వస్తాడు. తనే గేమ్స్ ఆడుతూ ఉంటాడనమాట అక్కడ. చాలా మనీ స్పెండ్ చేసి. అక్కడ మనీ వేస్తే డాల్‌ని పిక్ చేసే గేమ్ కూడా ఉంటుందనమాట. అది నీ వల్ల కాదులే అన్నట్టు వాన్ అంటే, లేదు నా వల్ల అవుతుందని చెప్పేసి ఒక డాల్‌ని తను గెలిచి అది వాన్‌కేస్తాడు. ఇచ్చేప్పుడు తనేం చేస్తాడంటే, పాస్ట్‌లో స్కూల్ టైమ్‌లో తన కోసం యార లాంటి ఒక లాకెట్ చైన్ ప్రిపేర్ చేస్తాడు కదా! దాన్ని ఆ బొమ్మకు వేసి వాన్‌కిస్తాడు. వాన్ అది చూసి చాలా సర్ప్రైజ్ అవుతుందనమాట. ఫస్ట్ తనది చూడదు. ఈ బొమ్మ చూడు నీలాగే ఉంది. అందుకే నీకే గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి తనకిస్తాడు. తన చేతిలోకొచ్చిన తర్వాత ఇదేంటి? ఇది సేమ్ నా యారోలా ఉందంటే, అవును చిన్న గిఫ్ట్ నీకోసమే అన్నట్టు తను చెప్తాడు. ఇదెప్పుడు చేశావంటే, ఎప్పుడోలే నీకోసం చేశాను తీసుకో అన్నట్టు, ఒక ఫ్రెండ్‌లా ఇస్తున్నా తీసుకో అన్నట్టు తను చెప్తాడనమాట. సరే ఈ లాకెట్ తీసుకుంటాను. బట్ ఈ బొమ్మ మాత్రం నాకొద్దు. ఇది నాకు నచ్చలేదని చెప్పేసి ఆ బొమ్మను రిటర్న్ ఇచ్చేస్తుందనమాట. చాలా థాంక్ యూ కూడా చెప్తుంది. అప్పుడే వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారు వెళ్తున్నట్టు కెమెరాలో తన ఫోన్‌లో కనిపిస్తుంది. సో, ఆ ఇంటిని సేల్ చేయడానికి మళ్ళా ఏదో ప్లాన్ చేశారని చెప్పేసి, మా ఇంటికి ఎవరో వచ్చారన్నట్టు చెప్తే, మరి నేను కూడా రావచ్చా అని వాన్ అడిగితే, ఆ! అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళాక ఎవరో బై చేయడానికి ఒకతను ఇల్లు చూడ్డానికొస్తాడనమాట ఒకతనితోటి. డోర్ తీసేదెవరో కాదు వీళ్ళ అమ్మగారే. మన వాన్ వాళ్ళ అమ్మగారే.
వీళ్ళేమో ఒక కార్ ఎనకాల నిలబడి చూస్తూ ఉంటారు. మనం వెళ్దాం పదా అని చెప్పేసి లూక్సీ అంటే, లేదు లేదు వెనక నుండి వెళ్దాం. ఇక్కడ నుండి వెళ్ళకూడదు. మనం కనిపిస్తాం కదా అని చెప్పేసి వెనక డోర్ నుండి వెళ్దాం అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటారనమాట. లోపలికి వెళ్ళిపోయి ఇల్లు గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు. చాలా బావుంటుంది. నేనంతా చెక్ చేశాను. మీరు కన్ఫర్మ్‌గా బై చేయొచ్చు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు వాన్ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరొచ్చేసి ఎనక నుండొచ్చి ఒక డోర్ వెనకాల నుండి చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు వెనక డోర్ నుంచి చూస్తూ ఉంటారు కదా! సో, లోపల వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట హౌస్ గురించి. చూడ్డానికి బానే ఉంది అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు వాన్ వాళ్ళ అమ్మతోటి. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే చిన్నగా లోపలికొచ్చేసి చెరొక డైరెక్షన్ వెళ్తారనమాట. ఎలా అయినా సరే ఇతన్ని భయపెట్టి బయటికి పంపించాలని చెప్పేసి చెరొక డైరెక్షన్‌లోకి వెళ్తారు. ఫస్ట్ లూక్సీ వచ్చేసి ఒక పెయింటింగ్ రూమ్‌కెళ్ళిన తర్వాత అక్కడ పెయింటింగ్స్ చూసి కావాలని చెప్పేసి అవి చేతులతో యేసుకొని గోడ మీద హ్యాండ్ సింబల్ యేస్తాడనమాట. అది బ్లడ్‌లా అది ప్రూవ్ చేయడానికి. ఇంకొక పక్క మన వాన్ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళి ఒక రూమ్ కనిపిస్తుందనమాట. అందులో చాలా పెయింటింగ్స్ ఉంటాయి. అది చూసి తను చాలా బావుందని చెప్పేసి అనుకుంటుంది. ఇంకొక రూమ్‌లో పియానో ఉంటే, ఆ పియానో తీసి కింద సౌండ్స్ చేస్తూ ఉంటుందనమాట. కింద ఫ్లోర్‌లో వాళ్ళున్నారు కాబట్టి, అదేంటి ఇంట్లో ఎవరు లేరు కదా! ఏంటి సౌండ్స్? దెయ్యాలేమైనా ఉన్నాయా? అని చెప్పేసి ఆయన అడుగుతాడనమాట. అదేం లేదు మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఇంట్లో ఎవరు లేరు. అదేం లేదు అంటే అప్పుడే పవర్ కూడా పోతుంది. ఆయనకి భయపడుతూ ఉంటాడనమాట. టార్చ్ ఏసి గోడ వైపు చూస్తే ఏవైతే మన లూక్సీ ఏసాడో హ్యాండ్స్ తోటి అక్కడ పెయింటింగ్ తోటి అవన్నీ బ్లడ్‌తో వేసిన, దెయ్యం వేసినయి అనుకోని అతనిక భయపడి నాకొద్దురా బాబోయ్! ఈ ఇల్లని చెప్పేసి భయపడి పారిపోతాడనమాట. అతనితో పాటు వాన్ వాళ్ళ అమ్మ కూడా ఇక ఇంకొక అతను కూడా వెళ్ళిపోతారు బయటికి. వీళ్ళిద్దరి ప్లాన్ సక్సీడ్ అయిందని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. కింద కూడా చాలా పెయింటింగ్స్ ఉండేసరికి తను క్వెషన్ చేస్తుందనమాట. "ఇవన్నీ నువ్వే గీసావా?" అంటే, నాకు బ్యూటిఫుల్ హ్యాండ్స్‌తో పాటు పెయింటింగ్ కూడా వచ్చు అన్నట్టు చెప్తాడు. నిజంగా చాలా బాగా గీసావు అని చెప్పేసి అక్కడ ఒక ట్రీ ఉంటే, "ఇది స్కూల్ దగ్గర ఉండే ట్రీ కదా!" అంటే, "అవును" అన్నట్టు చెప్తాడనమాట. పైన సెకండ్ ఫ్లోర్‌లో కూడా కొన్ని పెయింటింగ్స్ చూసాను. అవి కూడా నువ్వే గీసావా? అంటే, ఆ మాట చెప్పగానే లూక్సీకి చాలా కోపమొస్తుంది. ఎందుకంటే, ఆ పెయింటింగ్స్ అన్ని వాళ్ళ అమ్మగారు గీసుంటారనమాట. "అసలు ఆ రూమ్‌లోకి నిన్నెవరు వెళ్ళమని చెప్పారు? పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తావు?" అని చెప్పి కోప్పడి, "పద మనం వెళ్దాం" అని చెప్పేసంటే, అయ్యో! సారీ నేను కావాలని చేయలేదు. నాకు తెలీదు. నీకది ఇష్టం లేదని చెప్పేసి, సరే నేను ఫస్ట్ వెళ్తానని చెప్పేసి తను బాధగా బయటికి వెళ్ళిపోతుందనమాట. బయటికి వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళ అమ్మగారు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు తను రావడం ముందే చూస్తారనమాట. అందుకే "నువ్వొస్తావని నాకు తెలుసని" చెప్పేసి ఇక అతన్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తారు. అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మగారేమో "నేను నీతో క్లియర్‌గా చెప్పాను కదా! మీ గ్రాండ్‌మాకి మనీ ఇవ్వాలంటే లూక్సీకి దూరంగా ఉండాలని చెప్పేసి. అయినా నువ్వెందుకు లూక్సీకి క్లోజ్‌గా ఉన్నావంటే, జస్ట్ మేము ఫ్రెండ్సే మా మధ్య అంతకన్నా లేదని" చెప్పేసి వాన్ వాళ్ళ అమ్మగారికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. అయినా "మీరు నాకు మనీ ఇస్తున్నారంటున్నారు. అవన్నీ మా నాన్నగారి ఇన్స్యూరెన్స్ మనీయే కదా!" అంటే, "అది నా పేరు మీదున్నది. నువ్వేదో పెద్ద నీకు సంబంధించినవని చెప్పి ఫీల్ అయిపోవద్దు. అవన్నీ నాకు దక్కాల్సినవి నాకే దక్కాయి. అదేం పెద్ద అమౌంట్ కూడా కాదు. పద్దాకలేంటి ఆ పాయింట్ తీసుకొస్తున్నావు. సరే మరి నీ ఎగ్జామ్ సంగతి ఏమైందంటే, ఆ రోజే గ్రాండ్‌మా కళ్ళు పడిపోయింది. నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. హాస్పిటల్‌లో జాయిన్ చేశాను" అన్నట్టు తనంటుందనమాట. "సరే నీకు డబ్బులివ్వాలంటే ఒక కండిషన్ ఉంది ఆల్రెడీ తెలుసు కదా! ఈసారి నుండన్నా నువ్వు అది కరెక్ట్‌గా చేస్తేనే నేను అమౌంట్ ఇస్తానని" చెప్పి డబ్బులు చూయించి, "ఈసారి నిన్నెలా నమ్మాలి" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు లూక్సీ తనకు కాల్ చేస్తూ ఉంటాడనమాట. అనవసరంగా వాడిని తిట్టేసానని చెప్పేసి. పాపం కాల్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు చూసి, "చూసావా ఇప్పుడు కూడా లూక్సీ నీకు కాల్ చేస్తున్నాడు. నిన్నెలా నమ్మాలి? నువ్వు లూక్సీకి దూరంగా ఉంటావని" చెప్పేసి అతని నంబర్ డిలీట్ చేయమంటే వేరే ఆప్షన్ లేక వాణిక మనీ కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం నంబర్ డిలీట్ చేస్తుందనమాట లూక్సీది. ఆ మనీ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయి ఇక బాధపడుతూ ఉంటుంది అనవసరంగా చేశానని చెప్పి. లూక్సీ తనకి మెసేజ్ చేస్తే మెసేజ్ వెళ్ళదనమాట. తనకు అర్థమవుతుంది బ్లాక్ చేసిందో నంబర్ ఏదో డిలీట్ చేసిందని చెప్పేసి. లూక్సీకి ఇక చాలా కోపం వచ్చేస్తుందనమాట తను అలా చేసినందుకు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.